పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అధినేత మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఆ దేశ జాతీయ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా వచ్చే ఎన్నికలలో ఎలాగైనా పోటీ చేసి పాకిస్తాన్లో అధ్యక్ష పదవిని ప్రధాని పదవిని గెలుచుకొని మరలా పరిపాలన చేయాలని చెప్పేసి భావిస్తున్నటువంటి ఇమ్రాన్ ఖాన్కి అదే రకంగా ప్రజల నుంచి మద్దతు కూడా వస్తున్నటువంటి సందర్భంలో కానీ తాజాగా అయితే దానికి బ్రేక్ పడిందనే చెప్పుకోవచ్చు. సో తాజాగా లాహోర్ మియాల్వాలి స్థానాలకు దాఖలు చేసినటువంటి 2 పిటిషన్ పత్రాలను పాకిస్తాన్ ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. పీటీఐ పార్టీ ముఖ్య నేత పాక్ విదేశాంగ మాజీ మంత్రి షా మొహమ్మద్ ఖురేషీ 2 స్థానాల నుంచి దాఖలు చేసినటువంటి నామినేషన్ పత్రాలతో పాటు అహ్మద్ అజార్, మురాద్ సయీద్ తదితర పీటీఐ నాయకుల నామినేషన్ పత్రాలను కూడా పరిశీలనలో అధికారులు తిరస్కరించారు. తోషాఖానా కేసులో ఇమ్రాన్ను దోషిగా కోర్టు నిర్ధారించి శిక్ష విధించడం, అతని నామినేషన్ పత్రాలపైన ప్రతిపాదులకు సంతకాలు చేసిన వ్యక్తులు సంబంధిత నియోజకవర్గాలకు చెందిన వారు కాకపోవడం వంటి కారణాలను కూడా ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. ఏదేమైనా కూడా వచ్చే ఎన్నికలనైనా పీటీఐ ద్వారా కొంత అధికారానికి సాధించి బయటకు రావాలనుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఇమ్రాన్ ఖాన్కి అయితే గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టుగా చెప్పుకోవచ్చు.